जय गुरुदेव दत्त श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः शारदांबायै नमः गुरुपादुकेभ्यो नमो नमः। మనము గురు యొక్క లక్షణాలు గురుదేవులను ఎలా పూజించాలో తెలుసుకుందాం। మన గురుదేవుల యొక్క సంకల్పం సిద్ధం మనం ఎలా అయితే ఏకలవ్యుడు గురువుని బొమ్మగా పెట్టుకొని తన విలువిద్యనంతా నేర్చుకుంటాడు అంటే ఏంటి, మన మనస్సులో గురువుని పరిపూర్ణమైనటువంటి భావంతో ఉండాలి। గురువుని ఎప్పుడు సర్వదా ఏ సంకల్పం చేస్తున్నా, ఏ పూజ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మొదట గురువుని ధ్యానం చేసుకొని గురు స్మరణ చేసుకున్న తర్వాత పని ప్రారంభం చేయాలి। గురువు యొక్క సంకల్పం ఎంత గొప్పదంటే, గురుగారు చెప్పారు నేను చేస్తున్నా అన్ని సంకల్పం దృఢమైన సంకల్పంతో మనం చేశామంటే ఆ కార్యం సఫలీకృతం అయిపోతుంది। అంటే గురువు మహిమ చాలా గొప్పది। గురువు యొక్క సంకల్పాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు, గురువు చెప్పిన మాటను ధిక్కరించకూడదు, ఆ దోషాన్ని అంటగంట చూసుకోగలగాలి, గురు శాపాన్ని పొందకూడదు। అంటే గురు శాపం అసలు ఎలా తగులుతుందో కూడా మీకు క్లారిటీ ఇస్తాను। గురు శాపము జాతకరీత్యా వృశ్చికంలో గురు సంచారం చేసినా కానీ, వృశ్చికంలో గురుడు ఉన్నా కానీ గురు శాపం తగిలినట్లు లెక్క। అంటే వృశ్చిక రాశిలో పుట్టిన ఎవరికైనా సరే జాతకరీత్యా మామూలుగా గోచారీత్యా సరే గురుడు వృశ్చికంలో ఉన్నట్టయితే తప్పనిసరి ఆ వ్యక్తికి గురు శాపం ఉన్నది అని లెక్క। అంటే ఇతన్ని గురుడు తప్పనిసరి ద్వేషించి ఉండొచ్చు, గురువుని ఇతను బాధపెట్టి ఉండొచ్చు, గురు శాపాన్ని తను పొంది ఉండొచ్చు అని మీరు తెలుసుకోవచ్చు। అలానే గురు శాపం తగలకూడదు, గురువు నింద చేయకూడదు। అంటే ఎందుకు నింద చేయకూడదు అంటే, యద్భావం తద్భవతి, మన మనసు ద్వారా ఎదురు వ్యక్తి మహానుభావుడనే అనుకోవాలి। చెడ్డవాడు అనుకున్నాడు తను చెడ్డవాళ్ళనే కనబడతాడు। అలానే విద్య నేర్పే గురువు కఠినంగా ఉంటాడు। గురువు ఎంత కఠినంగా ఉన్నా సరే గురువుగారే ఆ వ్యక్తిని గౌరవించాలి తప్ప ఎవరి ముందు నిందించకూడదు। ఆ నిందించినట్టయితే ఆ గురుశాప ప్రభావం వల్ల మనకి ఎదుగుదల లోపం తగులుతుంది। అంటే మనం గొప్పవాళ్ళు అవ్వాల్సిన వాళ్ళు ఈ జీవిత పర్యంతంలో కూడా గొప్పవాళ్ళు అవ్వలేకపోతాం, కీర్తిని పొందలేకపోతాం। అదే గురుసేవ చేసిన వాళ్ళందరూ మహానుభావులు అయ్యారు। దత్తాత్రేయ స్వామి ఉన్నారు, ఆయన చుట్టూ సేవ చేసిన భక్తులు మహానుభావులు అయ్యారు, మహా ఋషులు ఉన్నారు, వాళ్ళు సేవ చేసిన అందరూ మహానుభావులు అవుతుంటారు। అంటే గురుసేవ చేయడం వల్ల గురువే వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడు। అంటే ఆ గురువు మీరు ఎలా డిక్లేర్ చేసుకోవాలో కూడా తెలియాలి కదా। అంటే గురువు అనే వ్యక్తి అసలు ఎలా ఉండాలని తెలియాలి। గురువు అనే వ్యక్తి అన్ని విద్యలు వచ్చి ఉండాలి, ధర్మ అధర్మ విచక్షణ తెలిసి ఉండాలి, పాపపుణ్యాల విచక్షణ తెలిసి ఈ వ్యక్తిని ఇతను బాధపెట్టచ్చా లేదా, ఇతను బాధపెడుతున్నాను కానీ దానికి పరిహారం నా దగ్గర ఉందా లేదా, ప్రతిదీ తెలిసి ఉన్న వ్యక్తి అయితే గురువు అవుతారు। ఒకవేళ మూర్ఖంగా మొండిగానే చేసి తత్వాన్ని ఎదురు వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉండు తన గురువు అని మనం నిర్ధారణ చేయలేము। గురువు ఎలా ఉండాలంటే, గురువుకి కోపం ఉండొచ్చు, శాంతం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు। గురు సేవలో గురువు మహానుభావుడై ఉండాలి, మహా తపోశక్తి గలవాడై ఉండాలి, వారి వాక్కు ఏదైనా జరిగేట్టుగా ఉండాలి, మహానుభావుడై ఉండాలి, ప్రతి వ్యక్తిని గురువు సాత్వికంగా తీసుకోగలగాలి, ఆ మహానుభావుడే గురువు అవుతారు। అంతే తామసంతో ఉన్న బాగా కోపంతో ఉన్న గురువుతో సేవ చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది। ఒకవేళ అలా సేవ చేయాల్సి వచ్చినప్పుడు చాలా అనుగుగా ఉండాలి, గురువు ఎలా తిట్టుతున్నా సరే భరించగలిగేట్టు ఉండాలి, నమ్మకం ఉండాలి, పరిపూర్ణ విశ్వాసం ఉండాలి। మనలో కూడా గురువు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। అంటే గురువుని మనం ఏమని భావం చేస్తున్నాము, ఈయనే బ్రహ్మ, వీరే విష్ణువు, వీరే పరమేశ్వరుడు అన్నట్టుగా భావం చేసి మనం సంకల్పం చేస్తున్నాం। కలియుగంలో గురువుని మహానుభావాల్ని కనుక్కోవడమే చాలా కష్టం। ఒకవేళ కనుక్కున్న తర్వాత వారు దొరికిన తర్వాత వారి సేవలో లీనమైపోవడం చాలా ఉత్తమం। అది మహానుభావుడై ఉండాలి, అది కూడా మన మనస్ఫూర్తిగా మన మనసులో దృఢమైన సంకల్పం ఉండగలగాలి। అప్పుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగి మహాపండితులు అవుతుంటారు। ఎందువల్ల అంటే మహా ఋషులు ఎవరైతే కనుక శ్రద్ధతో గురువుని సేవ చేశారో వెంటనే విద్యాభ్యాసాన్ని వారు సంపూర్ణ విద్యను ప్రసాదించారు మహానుభావులందరూ కూడా। ఒకవేళ గురువు అనేది నాకు తెలియదు, అసలు గురువు అనేది ఎలా ఉంటానో తెలియదు అన్నప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే గురువు। ఇంకా విశేషం ఏంటంటే ఆది గురువు తల్లి, మనకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పిన తల్లి ఆది గురువు। ఆ తల్లిని ఎవరైతే కనుక లేవగానే పాదాలు నమస్కారం చేసుకుంటారో ఆది గురువు కనుక సాక్షాత్ ఆమె మహాగాళి మహాలక్ష్మి సరస్వతి రూపంగా మిమ్మల్ని అనుగ్రహించి అన్ని విద్యలు ప్రసాదింపజేస్తుంది। అంటే తల్లి యొక్క మహిమ చాలా గొప్పది। లేవగానే తల్లి పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకుంటే ఏ విద్య ఇబ్బంది లేకుండా అన్ని విద్యలోనూ ప్రావీణ్యం సంపాదిస్తారు। జై గురుదేవ దత్త।